కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది సొల్యూట్ యొక్క నెంబర్పై డిపెండ్ అయి ఉంటుంది, బట్ సొల్యూట్ యొక్క నేచర్పై డిపెండ్ కాదు. సో ఇప్పుడు సొల్యూట్ నేచర్ అనేది అసిడికా, బేసికా ఆర్ సాల్ట్ ఆ నేచర్పై డిపెండ్ కాదు. కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది సొల్యూట్ యొక్క నెంబర్పై డిపెండ్ అయి ఉంటుంది, అంటే సొల్యూట్ నెంబర్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం HCl కాలిగేటివ్ ప్రాపర్టీయే NaClది కూడా. ఎందుకంటే HCl వచ్చేసి యాసిడ్, NaCl వచ్చేసి సాల్ట్. సో ఇప్పుడు ఈ నేచర్పై డిపెండ్ కాదు. దేనిపై డిపెండ్ అయి ఉంటుంది? సొల్యూట్ యొక్క నెంబర్పై డిపెండ్ అయి ఉంటుంది. సో HClలో 2 ions ఉంటాయి అండ్ NaClలో 2 ions ఉన్నాయి. కాలిగేటివ్ ప్రాపర్టీ క్వాంటిటీ ఆఫ్ సొల్యూట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీగా ఉంటుంది. క్వాంటిటీ ఎంత ఎక్కువగా ఉంటే కాలిగేటివ్ ప్రాపర్టీ కూడా అంత ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మనం 1 mole సొల్యూట్ వేస్తే లోపలికి వెళ్ళి అది 2 moles అయింది అంటే ఏమైంది? డిసోసియేషన్ అనేది జరిగింది. అంటే 1 mole NaClని వేస్తే అది 1 mole Na ప్లస్ అండ్ 1 mole Cl మైనస్ని ఇచ్చింది, అంటే డిసోసియేషన్ అనేది జరిగింది. అలాగే మనం 2 molesని వేస్తే అది లోపలికి వెళ్ళి 1 mole అవుతుంది, అంటే అసోసియేషన్ అనేది జరుగుతుంది. అంటే ఆ క్వాంటిటీ ఏమైంది? చేంజ్ అయింది. అందుకు క్వాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్గా వస్తాయి, అంటే సేమ్ రావు. సో ఇప్పుడు అసోసియేషన్ జరిగిన, డిసోసియేషన్ జరిగిన కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్గా వస్తాయి. ఎందుకంటే క్వాంటిటీ అనేది ఇప్పుడు 1 mole వేస్తే 2 అయింది, 2 వేస్తే 1 అయింది. క్వాంటిటీ ఏమైంది? చేంజ్ అయింది. అందుకు కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్గా వస్తాయి, అంటే సేమ్ రావు. సపోజ్ ఇప్పుడు మనం షుగర్ని వాటర్లో వేస్తే వాటర్లో వెళ్ళి షుగర్ వచ్చేసి అసోసియేషన్ జరగదు అండ్ డిసోసియేషన్ జరగదు. షుగర్ని వాటర్లో వేస్తే ఏం జరుగుతుంది అంటే డిసాల్వ్ అవుతుంది, బట్ అసోసియేషన్ కాదు, డిసోసియేషన్ కాదు. సపోజ్ మనం 1 mole ఆఫ్ షుగర్ని వేసాము అనుకుంటే ఇప్పుడు 1 moleకి మనం క్యాలిక్యులేషన్ చేస్తే కాలిగేటివ్ ప్రాపర్టీ అనేది సేమ్గా వచ్చింది. ఎందుకంటే 1 mole షుగర్ వచ్చేసి అసోసియేషన్ జరపలేదు, డిసోసియేషన్ జరపలేదు, అందుకని కాలిగేటివ్ ప్రాపర్టీ సేమ్గా వచ్చింది. సపోజ్ ఇప్పుడు మనం 1 mole వేస్తే అది 2గా డిసోసియేట్ అయితే అప్పుడు మనకి కాలిగేటివ్ ప్రాపర్టీ సేమ్గా రావు. ఇప్పుడు 1 mole NaClని లిక్విడ్లో వేస్తే అది మనకి 1 mole Na ప్లస్ అండ్ 1 mole Cl మైనస్గా డిసోసియేట్ అయింది కదా. సో లోపల వెళ్ళి ఏమైంది? 2 moles అయ్యాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ చేంజ్ అవుతూ ఉంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ సేమ్గా అయితే కాలిగేటివ్ ప్రాపర్టీస్ సేమ్. అంటే ఇప్పుడు షుగర్ని వాటర్లో వేసాం కదా, అప్పుడు కాలిగేటివ్ ప్రాపర్టీస్ సేమ్గా వస్తాయి. ఎందుకంటే పార్టికల్స్ అంటే మోల్స్ ఏం చేంజ్ కాలేదు. అలాగే మనము NaClని 1 mole NaClని లిక్విడ్లో వేస్తే అది 2 moles అయింది, అప్పుడు ఏమవుతుంది? కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి చేంజ్ అవుతాయి. మనము ఎలక్ట్రోలైట్ని ఆర్ సొల్యూట్ని సాల్వెంట్లో డిజాల్వ్ చేస్తే అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ జరిపితే నెంబర్ ఆఫ్ పార్టికల్స్ చేంజ్ అవుతాయి. సో నెంబర్ ఆఫ్ పార్టికల్స్ చేంజ్ అయితే కాలిగేటివ్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అవుతాయి. ఇప్పుడు మనం 1 mole NaClని లిక్విడ్లో వేసాం కదా, ఇప్పుడు మనకి కాలిగేటివ్ ప్రాపర్టీ 1 mole NaClకి వస్తుంది అనుకుంటాం, ఎందుకంటే 1 mole వేసాం కాబట్టి. బట్ మనకి 2 moles NaClకి క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 1 mole NaClని లిక్విడ్లో వేసాం కదా, అది లోపలికి వెళ్ళి 1 mole Na ప్లస్ అండ్ 1 mole Cl మైనస్ని ఇచ్చింది. థియరిటికల్ అంటే 1 mole NaCl క్యాలిక్యులేషన్ అండ్ అబ్జర్వ్డ్ అంటే 2 moles NaCl క్యాలిక్యులేషన్లో డిఫరెంట్ అనేది ఉంటుంది. సో ఈ థియరిటికల్ అండ్ అబ్జర్వ్డ్ క్యాలిక్యులేషన్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఒక ఫ్యాక్టర్ కావాలి. ఆ ఫ్యాక్టర్ని మనం వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అంటాం. వాన్ హాఫ్ ఫ్యాక్టర్ని మనం ఐతో
డినోట్ చేస్తాం. వాన్ హాఫ్ ఫ్యాక్టర్ని ఎలా రాస్తాము అంటే అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఆర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ డివైడెడ్ బై theoretical colligative property or number of moles of particles before dissociation or association. అంటే ఇప్పుడు మనం 1 mole NaClని వేసాం కదా, అది లిక్విడ్లో వెళ్ళి 1 mole Na ప్లస్ అండ్ 1 mole Cl మైనస్ని ఇచ్చింది కదా. సో అబ్జర్వ్డ్ ఏది ఇది. సో ఈ అబ్జర్వ్డ్ వచ్చేసి పైన వస్తుంది, అంటే డిసోసియేషన్ తర్వాత పైకి వస్తుంది, తర్వాత అంటే డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్ కాకముందు వచ్చేసి కింద వస్తుంది. సో ఈ థియరిటికల్ అండ్ అబ్జర్వ్డ్ క్యాలిక్యులేషన్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఒక ఫ్యాక్టర్ని కావాలి. ఆ ఫ్యాక్టర్ వచ్చేసి వాన్ హాఫ్ ఫ్యాక్టర్. దాన్ని మనం ఐతో డినోట్ చేస్తాము. సో ఇప్పుడు ఏమంటే ఏబి ఉంది అనుకోండి, అది ఏ ప్లస్ అండ్ బి మైనస్గా 2గా ఏమైంది, డిసోసియేట్ అయింది. ఫస్ట్ 1 mole ఉంది, ఇది 2 molesగా డిసోసియేట్ అయింది. అంటే ఏం జరిగింది, డిసోసియేషన్లో నెంబర్ ఆఫ్ పార్టికల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఏమయ్యాయి, ఇంక్రీజ్ అయ్యాయి. అలాగే మనం అసోసియేషన్ తీసుకున్నాం, అంటే ఇక్కడ 2 ఉన్నాయి, 2 వచ్చేసి కలిసి అసోసియేషన్ జరిపి ఏబిని ఫామ్ చేస్తాయి. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఏమయ్యాయి, 2 కాస్త 1 అయింది. నెంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేవి డిక్రీజ్ అయ్యాయి అసోసియేషన్లో. సో డిసోసియేషన్కి ఎగ్జాంపుల్ ఏమంటే NaCl. NaCl వచ్చేసి Na ప్లస్ Cl మైనస్గా డిసోసియేట్ అయింది. అసోసియేషన్కి ఎగ్జాంపుల్ ఏమంటే 2 moles ఆఫ్ అసిటిక్ యాసిడ్ని బెంజీన్లో వేస్తే డైమరైజేషన్ జరిగి మనకి CH3COOH ట్వైస్ అనేది ఫామ్ అవుతుంది. ఇది అసోసియేషన్కి ఎగ్జాంపుల్ అండ్ ఇది డిసోసియేషన్కి ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం అసోసియేషన్లో వాన్ హాఫ్ ఫ్యాక్టర్కి ఫార్ములా అండ్ డిసోసియేషన్లో వాన్ హాఫ్ ఫ్యాక్టర్కి ఫార్ములా రాద్దాము. సో ఇప్పుడు ఏ వచ్చేసి n moles ఆఫ్ బిగా కన్వర్ట్ అయింది. అంటే ఇనీషియల్ టైంలో 1 mole వచ్చేసి అంటే డిసోసియేషన్ కాలేదు. ఒకానొక టైంలో పర్టికులర్ టైంలో 1 mole ఆఫ్ ఏ వచ్చేసి n moles ఆఫ్ బిగా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు అంటే డిసోసియేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్ఫా వచ్చేసి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, అంటే ఏ వచ్చేసి 100 moles అనుకున్నాము. 100 moles వచ్చేసి 100 moles ఆఫ్ ఏ వచ్చేసి 25 moles ఆఫ్ బిగా కన్వర్ట్ అయింది. అంటే మనం ఎలా రాస్తాము, 100 - 25 రాస్తాం కదా. సో ఎలా రాయొచ్చు, ఇది 100 అనుకున్నాం, అంటే 1 మైనస్ 25 కదా, 1 మైనస్ ఆల్ఫా వచ్చేసి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, అంటే మైనస్ ఆల్ఫా, 1 మైనస్ ఆల్ఫా ఫామ్ అయింది ఆల్ఫా. సో ఇప్పుడు ఫామ్ అయింది ఆల్ఫా. సో 1 మైనస్ ఆల్ఫా, సో ఫామ్ అయింది ఏది, n moles ఆఫ్ ఆల్ఫా. ఈక్విలిబ్రియంలో మనం టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని ఎలా రాస్తామంటే 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఈ రెండింటిని కలపాలి ప్లస్ n ఆల్ఫా. సో ఇప్పుడు రీఅరేంజ్ చేస్తే దీన్ని 1 ప్లస్ n ఆల్ఫా మైనస్ ఆల్ఫా. సో 1 ప్లస్ ఆల్ఫాని కామన్ తీస్తే 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా. సో ఇది వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్. సో డిసోసియేషన్ తర్వాత వచ్చిన నెంబర్ ఆఫ్ పార్టికల్స్. సో దీన్ని మనం పైన రాసుకున్నాం, అంటే I కావాలి కదా. సో I ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఎంత అంటే 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ డిసోసియేషన్. సో అంటే ఇక్కడ డిసోసియేషన్ కాకముందు ఎంత, 1 ఉంది, డివైడెడ్ బై 1. సో I ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1 ప్లస్ n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా. ఇది డిసోసియేషన్కి ఫార్ములా. సో ఇప్పుడు ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్. సో ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని NaClలో ఆఫ్టర్ డిసోసియేషన్ 2, n ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇక్కడ
KCl వచ్చేసి K+Cl- డిసోసియేట్ అయింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఆఫ్టర్, సో 2. ఇక్కడ MgCl2లో Mg+2+2Cl- కదా, సో ఇక్కడ 1 ఇక్కడ 2. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఎంత, N=3. డిసోసియేషన్లో ఐ వాల్యూ వచ్చేసి 1 కన్నా ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే డిసోసియేషన్లో పై వాల్యూ ఎక్కువగా ఉంటుంది, కింద వచ్చేసి తక్కువగా ఉంటుంది, అందుకని. తర్వాత ఇప్పుడు మనం అసోసియేషన్ చూద్దాము. అసోసియేషన్లో ఇప్పుడు n నెంబర్ ఆఫ్ ఏ వచ్చేసి ANని ఇస్తుంది. క్యాలిక్యులేషన్ ఈజీగా రావడానికి మనం 1/nతో డివైడ్ చేస్తే ఈ మొత్తాన్ని, సో n/n కదా, సో కాబట్టి A ఇక్కడ 1/nతో మల్టిప్లై చేసాం, సో 1/n ఇంటూ AN. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని మోల్స్ ఉన్నాయి, 1 మోల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 1 కదా, ఇక్కడ 1/n అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మైనస్ డిగ్రీ ఆఫ్ అసోసియేషన్, ఇది డిగ్రీ ఆఫ్ అసోసియేషన్ మైనస్ ఆల్ఫా, ఇక్కడ ఫామ్ అయింది ఆల్ఫా. సో ఇప్పుడు దీన్ని మనం ఈక్విలిబ్రియంలో టోటల్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని ఆ టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ని యాడ్ చేస్తే 1 - ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఇంటూ 1/n ఎంత, ఆల్ఫా/n అవుతుంది. సో ఇప్పుడు మనం దీన్ని రీఅరేంజ్ చేస్తే ఏమొస్తుంది, 1 ప్లస్, ఇప్పుడు ఆల్ఫాని కామన్ తీస్తే 1 ప్లస్ 1/n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా. సో ఇప్పుడు మనం వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ని అసోసియేషన్కి ఎలా రాస్తామంటే I నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్టర్, ఇది అసోసియేషన్ కదా, అసోసియేషన్లో ఎంత, I 1 ప్లస్ 1/n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పార్టికల్స్ బిఫోర్ అసోసియేషన్ ఎన్ని, 1/1. సో ఎంత, I 1 ప్లస్ 1/n మైనస్ 1 ఇంటూ ఆల్ఫా. సో ఇది వచ్చేసి అసోసియేషన్కి ఫార్ములా, ఇది వచ్చేసి డిసోసియేషన్కి. సో ఇప్పుడు I 1 అయితే ఇక్కడ అసోసియేషన్ కాలేదు అండ్ డిసోసియేషన్ కాలేదు అని అర్థం. అలాగే I వాల్యూ 1 కన్నా ఎక్కువగా ఉంటే డిసోసియేషన్ జరిగింది అని అర్థం. ఇప్పుడు I వాల్యూ 1 కన్నా తక్కువగా ఉంటే అప్పుడు అసోసియేషన్ జరిగింది అని అర్థం. ఇప్పుడు n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్టర్ డిసోసియేషన్ ఆర్ అసోసియేషన్.